Pythagoras theorem exercise to be Roman number 1. Let z naught is equal to r naught into cos theta naught plus I sin theta naught is not equal to 0. N be a positive integer. Z naught whole power 1 by n or nth root of z naught. ఇది మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ z కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏం రాసుకుంటున్నాము ఇందాక కూడా పోలార్ ఫామ్లో r into cos theta plus I sin theta is equal to r into e power I theta. మరి z power n is equal to ఏం రాసుకున్నాము r into e power I theta whole power n, r power n e power I n theta. ఇది ఒక ఫామ్. ఇప్పుడు మనము z పవర్ 1 by n, z పవర్ 1 by n అంటే సేమ్ అదే రిప్రజెంటేషన్ r into e power I theta whole power 1 by n అంటే r power 1 by n e power I theta whole power 1 by n. కానీ ఇక్కడ ఈ థీటా అనే వాల్యూ దీనికి మారిపోద్ది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఎన్ లాగా కాకుండా ఇది రిప్రజెంటేషన్, దీని యొక్క నోటేషన్ ఇది. అంటే ఆర్ ఇంటూ హోల్ పవర్ 1 by n ఇంటూ ఈ పవర్ ఐ థీటా అంటే ఎంత, ఈ పవర్ ఐ దీన్ని సిస్ థీటా రాసుకోవచ్చు కదా, దీన్ని సిస్ ఆఫ్ థీటా ప్లస్ 2k పై బై n, 2k పై బై n వేర్ k బిలాంగ్స్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ n మైనస్ 1. దీంట్లో ఒకటి ఇదనమాట, అంతే తెప్పించి k బిలాంగ్స్ టు 0 నుంచి 1 నుంచి మొత్తం n మైనస్ 1 వరకు. అంటే చూడండి మనకి ఏమేమి వాల్యూస్ వస్తాయి అప్ టు n మైనస్ 1. లెట్ అస్ సపోజు z ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, z పవర్ 1 by 3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ 1 పవర్ 1 by 3. 1 పవర్ 1 by 3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 కదా. క్యూబ్ రూట్ ఆఫ్ 1ని మనం ఏం రాసుకోవచ్చు, కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది 1 అంటే 1 ప్లస్ 0i అంటే ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ వచ్చేసి 1 అవుతుందిలే. తర్వాత అంటే ఇది 1 పవర్ 1 by 3 ఇంటూ సిస్ పవర్ థీటా, థీటా వాల్యూ ఎంత ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు థీటా వాల్యూ ఎంత కదా, tan ఇన్వర్స్ 0/1. tan ఇన్వర్స్ 0/1 అంటే 0నే కదా. అంటే సిస్ 0 ప్లస్ 2k పై బై n, n అంటే ఎంత 3. అంటే వేర్ k బిలాంగ్స్ టు 0 టు n మైనస్ 1, 0, 1, n మైనస్ 1 అంటే 0, 1, k వచ్చేసి n వచ్చేసి 3 కదా. 0, 1, 2, 3 మైనస్ 1 అండ్ సో ఆన్. అంటే k బిలాంగ్స్ టు ఎంత వస్తుంది, k బిలాంగ్స్ టు 0, 1, 2 వస్తుంది అనమాట. 0, 1, 2 అంటే ఇదేమొస్తుంది, ఒకటేమో 1 పవర్ 1 by 3 1 కాబట్టి సిస్ 2 ఇంటూ k 0 సబ్స్టిట్యూట్ చేయాలి. k 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0 5/3 సిస్ 2 ఇంటూ 1 5/3 సిస్ 2 ఇంటూ 2 5/3. అది మనకు 3 వాల్యూస్ వచ్చేది ఇవన్నమాట. నెక్స్ట్ ఇవి nth రూట్స్ ఆఫ్ యూనిటీ. అబ్జర్వ్ దట్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ డిఫర్స్ బై అన్ ఆర్గ్యుమెంట్ 2π/n. ఆర్గ్యుమెంట్ డిఫర్స్ బై 2π/n అంటే థీటా ప్లస్ 2k π/n కదా. ఇందాక ఆర్గ్యుమెంట్ ఉండేది k ఈజ్ ఈక్వల్ టు ఎంత 0, 1 అండ్ సో ఆన్ n మైనస్ 1. సపోజు k ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి. k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే థీటా ప్లస్ 2 ఇంటూ 0 π/n మైనస్ థీటా ప్లస్ 2π/n. ఇది డిఫరెన్స్ ఇస్తే మనకు 2π/n, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది 2π/n. అదే ఇక్కడ రాసింది. సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ, సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ 0 అయిపోద్ది అనమాట.
సపోజ్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ n మైనస్ 1 క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ nth రూట్స్ ఆఫ్ యూనిట్స్ ఇవే కదా. ఒమేగా వస్తుంది, ఒమేగా పవర్ n మైనస్ 1 ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. a ఇంటూ ఆర్ పవర్ ఏ వచ్చేసి ఎంత, ఇది a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై ఆర్ మైనస్ 1. ఆర్ మైనస్ 1 అంటే 1 మైనస్ ఒమేగా. ఇప్పుడు 1 ఒమేగా అంటే ఎంత, ఒమేగా పవర్ హోల్ పవర్ n అంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ కదా అన్నప్పుడు 1 మైనస్ 1 బై 1 మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0. Product of nth roots of unity is minus 1 power whole power n minus 1. Product of nth roots of unity 1 omega omega square and so on omega power n minus 1 is equal to omega power 1 plus 2 plus 3 and so on n minus 1. దీన్ని సమ్ చేస్తే ఎంత, n ఇంటూ n మైనస్ 1 బై 2. ఒమేగా ఎంత, సిస్ ఆఫ్ 2π బై n కదా, సిస్ 2π బై n. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఆఖరికి n పై వస్తుంది. పై అంటే ఇది ఆల్రెడీ 0, ఇది మైనస్ 1 పవర్ n మైనస్ 1, మొత్తం కలిపి మైనస్ 1 పవర్ n మైనస్ 1 వచ్చేస్తాం. ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ n మైనస్ 1 ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ రేషియో ఒమేగా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది, w/1 ఇదే కదా కామన్ రేషియో, w/1 కామన్ రేషియో. ఇవన్నీ తిరిగి పట్టు ఎక్సర్సైజ్కి ముందు ఒకసారి జస్ట్ రివిజన్ కోసమని చెప్తున్నా. నెక్స్ట్ వాల్యూస్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూడండి. ఎక్సర్సైజ్ 2b, ఫైండ్ ద ఆల్ వాల్యూస్ ఆఫ్ హోల్ పవర్ 1/3. మనకు z పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు r పవర్ 1/n సిస్ థీటా ప్లస్ 2kπ/n, సిస్ థీటా ప్లస్ 2kπ/n. z ఈజ్ ఈక్వల్, ఇది కాంప్లెక్స్ నెంబర్ కదా, z ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ i√3 హోల్ పవర్ 1/3. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆర్ వాల్యూ ఎంత అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ -√3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 2 వస్తుంది వాల్యూ. నెక్స్ట్ థీటా, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ -b/a, tan inverse of b/a, tan inverse of -√3. ఎన్నో క్వాడ్రంట్ ఇది, 1 మైనస్ 1 -√3 అంటే పోలార్ రిప్రజెంటేషన్లో ఇది 4th క్వాడ్రంట్ కాబట్టి ఇది మైనస్ థీటా. tan inverse of π/3, tan inverse of π/3 అంటే -π/3, థీటా వచ్చేసి tan inverse of -π/3. ఇప్పుడు z పవర్ 1/n, z పవర్ 1/n అంటే ఇదే వాల్యూ, z పవర్ 1, z అనేది కాంప్లెక్స్ నెంబరు, z పవర్ 1/n కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది, ఆర్ వాల్యూ ఎంత, 2 పవర్ 1/3 ఇంటూ సిస్ -π/3 2kπ/n. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 0 1 2 అంటే ఏమొస్తుంది, 2 పవర్ 1/3 ఇంటూ సిస్ ఆఫ్ -π/3, k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ప్లస్ 0/n వాల్యూ ఎంత, 3. థీటా వాల్యూ 5/3 కాబట్టి 3. నెక్స్ట్ 2 పవర్ 1/3 సిస్ -π/3 ప్లస్ k ఈక్వల్ టు అంటే 2π/3. ఇంకోటి n ఈక్వల్ టు 2కి 2 పవర్ 1/3 సిస్ -π/3 ప్లస్ 4π/3. దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ఆన్సర్. ఇదేమొస్తుంది, సిస్ -π/9 వస్తుంది అంటే కాస్ -π/9 సైన్ -π/9 సిస్ -π/9 ఇది. నెక్స్ట్ 2 పవర్ 1/3
-5/3 అంటే 3 2 6 6π మైనస్ పై వచ్చేసి 5π 5π/9 6 5π/9. నెక్స్ట్ ఇదేమొస్తే లాస్ట్ది 2 4 1/3 3 4లో 12 12 మైనస్ 1 ఎంత 6 11 5/9. ఇది మనకు 3 వాల్యూస్ వచ్చేది. నెక్స్ట్ ఫైండ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ సేమ్. n ఎంత n ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 6, z ఈజ్ ఈక్వల్ టు ఎంత -i. -i అంటే 0 ప్లస్ -1 ఇంటూ i అంటే r వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ 1 r వాల్యూ 1 ఏమొస్తుంది ఇప్పుడు థీటా వాల్యూ ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ 0 -1 -1/0 అంటే ఇన్ఫినిటీ π/2 ఇన్ఫినిటీ కదా π/2 0, -1 π/2 వాల్యూ. దీనికి వాల్యూ ఏమొస్తుంది z/1/n ఈజ్ ఈక్వల్ టు r/1/n 6 theta ప్లస్ 2kπ/n where n is equal to 6, k is equal to 0 1 2 3, n minus 1 అంటే 6 minus 1 కదా 4 5 ఈ వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే నీకు థీటా ఉంది 2 ఉన్నాయి కాబట్టి -1 పవర్ హోల్ పవర్ 1/6 ఈజ్ ఈక్వల్ టు r అంటే ఎంత 1 పవర్ 1/6 6 థీటా ఎంత π/2 ప్లస్ 2kπ అంటే ఎంత k ఈజ్ ఈక్వల్ టు 0 k ఈజ్ ఈక్వల్ టు 2k ఇంటూ π/n వాల్యూ ఎంత 6. ఇప్పుడు మనము k ఈజ్ ఈక్వల్ టు 0కి వాల్యూ 1 వచ్చేస్తుంది అన్నమాట. k ఈజ్ ఈక్వల్ టు 0కి ఎంత 1 పవర్ 1/6 6 π/2 ప్లస్ 0/6 అంటే 1 పవర్ 1/6 6 π/12. k ఈజ్ ఈక్వల్ టు 1కి 1 పవర్ 1/6 6 π/12 ప్లస్ 2kπ 2π/6 అంటే 1 పవర్ 1/6 2 4 ప్లస్ π ఎంత 5π 6 5π/12. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 2కి 1 పవర్ 1/6 అంటే 1 ఇంకా ప్రతిసారి రాయాల్సిన పని లేదు. అది 6 π/2 ప్లస్ 4π/6 అంటే 1 రాయాల్సిన 6 2 4 8 9 9π/12. k ఈజ్ ఈక్వల్ టు 3 1 పవర్ 1/6 సేమ్ వస్తాయి 6 π/12 6π/6 6 6 12 13π/12. k ఈజ్ ఈక్వల్ టు 4 6 π/2 2 4 2 3 6 4 8π/6 8 16 17π/12. k ఈజ్ ఈక్వల్ టు 5 ఎందుకని k ఈజ్ ఈక్వల్ టు 5 వరకే కదా 6 π/12 ప్లస్ 5 10π/6 ఇది కదా /6 అన్నప్పుడు ఎంత వస్తుంది 6 10 20 21π/12 21π/12 ఇవి మనకు వచ్చే వాల్యూస్ అన్నమాట. 6 వాల్యూస్ వస్తాయి మొత్తం 2 వాల్యూస్ కాబట్టి 6 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే కావాలంటే 2/3 ఇచ్చాడు
దీన్ని మనము 1 + i హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 రాసుకోవచ్చు కదా. ముందు 1 + i హోల్ స్క్వేర్ చేయాలి. 1 + i హోల్ స్క్వేర్ అంటే అంత a + b హోల్ స్క్వేర్ కదా. 1² + i² + 2 × 1 × i. 1 i² = ఎంత -1 + 2i అంటే ఎంత 0 + 2i హోల్ పవర్ 1/3 2i హోల్ పవర్ 1/3 2i హోల్ పవర్ 1/3ని మనం 0 + 2i హోల్ పవర్ 1/3 రాసుకోవచ్చు కదా. అంటే ఇదే కదా కాంప్లెక్స్ నెంబరు. r వాల్యూ ఎంత √0 + 2² క్యాన్సిల్ అయితే 2 r వాల్యూ. θ వాల్యూ ఎంత tan 1 2/0 అంటే ఎంత π/2 90. ఇప్పుడు వాల్యూ ఏమొస్తుంది 1 + i హోల్ పవర్ 2/3 కదా. అంటే z వచ్చేసి ఇప్పుడు 2i అనమాట. z పవర్ 1/n = 2 పవర్ 1/3 n అంటే 3 వాల్యూ ఇక్కడ. సిస్ θ అంటే θ ఎంత π/2 + 2kπ/n అంటే 3 వేర్ k = 0 1 n - 1 3 - 1 2 కదా. k = 0, 2. ఇప్పుడు z పవర్ 1/3కి వాల్యూస్ కావాలి. ఎన్ని వాల్యూస్ వస్తాయి n = 3 కాబట్టి 3 వాల్యూస్ వస్తాయి. k = 0 k = 0 అయితే 2 పవర్ 1/3 2π/1/3 ఉంటుంది r కాబట్టి సిస్ π/2 + 0/3 అంటే ఎంత వస్తుంది 2 పవర్ 1/3 సిస్ π/6. k = 1 అయితే 2 పవర్ 1/3 సిస్ π/2 + 2π/3 2 పవర్ 1/3 సిస్ 2 4 5π/6. k = 2 అయితే 2 పవర్ 1/3 సిస్ π/2 + 4π/3 k వాల్యూలో 2 పెడుతున్నారు. 2 4 5 అంతే. అంటే ఏమొస్తుంది 2 పవర్ 1/3 సిస్ 4 2 8 9π/6 9π/6. నెక్స్ట్ -16 హోల్ పవర్ 1/4 -16 హోల్ పవర్ 1/4 -16 అంటే ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ఆల్ వాల్యూస్ ఆఫ్ -16 హోల్ పవర్ 1/4 -16 హోల్ పవర్ 1/4 అంటే మనం కాంప్లెక్స్ నెంబర్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. -16 + 0i హోల్ పవర్ 1/4 హోల్ పవర్ 1/4 అంటే దీనికి z అనుకుంటే మాడ్యులస్ z = r కదా. అప్పుడు అదే √- -16 హోల్ స్క్వేర్ 0² అంటే ఎంత వస్తుంది 16 వస్తుంది. z = 16 r = 16. θ వాల్యూ ఎంత tan 1 0/-16 tan 1 0 అంటే 0 degrees. θ వాల్యూ 0 degrees అన్నప్పుడు ఇది డైరెక్ట్గా కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్ రాయొచ్చు z పవర్ 1/n = r పవర్ 1/n సిస్ θ ప్లస్ 2kπ/n అంటే ఇప్పుడు -16 హోల్ పవర్ 1/4 r వాల్యూ ఎంత 16 పవర్ హోల్ పవర్ 1/4 సిస్ θ వాల్యూ ఎంత 0 ప్లస్ 2kπ/n వాల్యూ ఎంత 4 n వాల్యూ 4 అనే కదా కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇది 16 పవర్ 1/4 అంటే ఎంత 16 అంటే 2 పవర్ 4 హోల్ పవర్ 1/4
సిస్ తీటా 0 2k π/4 అంటే 2 2 4 k π/2 k π/2 వచ్చేస్తుంది. ఇది 4 4 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మనకు వాల్యూస్ ఏమొస్తాయి? ఫైనల్ కంక్లూజను 2 ఇంటూ సిస్ k π/2 వేర్ k బిలాంగ్స్ టు 0 1 2 3. ఏమొస్తుంది ఇప్పుడు? 2 ఇంటూ సిస్ k కాబట్టి సిస్ k ఈజ్ ఈక్వల్ టు 0కి సిస్ 0 అంటే 2 cos 0 ప్లస్ I sin 0 degrees. cos 0 1 కాబట్టి 2. k ఈజ్ ఈక్వల్ టు 1 2 sis k ఈజ్ ఈక్వల్ టు 1 అయితే π/2 2 ఇంటూ cos π/2 ప్లస్ I sin π/2 cos π/2 0 కాబట్టి 2i. k ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 2 sis 2π/2 2 క్యాన్సిల్ 2 sis 2 cos π ప్లస్ I sin π. cos π అంటే ఎంత? -1 sin π అంటే -2 sin π 0. k ఈజ్ ఈక్వల్ టు 3 2 sis 3π/2 ప్లస్ sis 3π/2 అంటే 2 ఇంటూ cos 3π/2 ప్లస్ I sin 3π/2 అంటే cos 3π/2 0 ఇది 0 ఇది -1 అంటే -2i. ఇవి మనకు -16 హోల్ పవర్ 1/4కి రూట్స్ అనమాట. 2 2i -2 2i. నెక్స్ట్ -32 హోల్ పవర్ 1/5 -32 హోల్ పవర్ 1/5 అన్న సేమ్. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? -32 ప్లస్ 0i హోల్ పవర్ 1/5. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు -32 ప్లస్ 0i హోల్ పవర్ 1/5. ఏమొస్తే ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -32 హోల్ స్క్వేర్ ప్లస్ 0 అంటే 32. theta ఈజ్ ఈక్వల్ టు tan inverse ఆఫ్ 0/-32 0 degrees theta. మనకు z పవర్ అంటే 1/5 కదా, అంటే r పవర్ 1/5 sis theta అంటే 0 degrees ప్లస్ 2k/5 2k/5 అంటే r పవర్ 1/5 sis 2k/5 sis 2k/5. r వాల్యూ ఎంత? 32 అంటే హోల్ పవర్ 1/5 sis 2k/5 32 ఎంత? 2/5 హోల్ పవర్ 1/5 sis 2k/5 5 క్యాన్సిల్. ఫైనల్గా ఏమొస్తుంది? 2 ఇంటూ sis 2k/5 వేర్ k బిలాంగ్స్ టు 0 1 2 3 4. k ఈజ్ ఈక్వల్ టు 0కి ఎంత? 2 ఇంటూ sis 0 degrees అంటే ఎంత వస్తుంది? cos 0 sin 2 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1 k ఈజ్ ఈక్వల్ టు 2 sis 4π/5 4π/5. k ఈజ్ ఈక్వల్ టు అయితే 2 sis k ఈజ్ ఈక్వల్ టు అయితే k ఈజ్ ఈక్వల్ టు 2π/5 ఇది 4π/5 2 2 4 కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 2 sis 6π/5 k ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 2 sis 8π/5. ఇవి మనకు వాల్యూస్ వచ్చాయి. π/5 అంటే దాదాపు 5 మూల 10 36 డిగ్రీలు వస్తుంది.
ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆల్ వాల్యూస్. నెక్స్ట్, ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ సచ్ దట్ ఎక్స్ సిస్ ఏ, వై సిస్ బి, జెడ్ సిస్ సి, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. ఎక్స్ సిస్ ఏ, వై సిస్ బి, జెడ్ సిస్ సి. ట్రయాంగిల్ అన్నప్పుడు ఏంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఈ పవర్ సిస్ ఏ అంటే ఈ పవర్ ఐఏ, వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐబి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐసి. ఇప్పుడు ఎక్స్వైజెడ్ అంటే ఈ పవర్ ఐఏ ఇంటూ ఈ పవర్ ఐబి ఇంటూ ఈ పవర్ ఐసి, అంటే ఈ పవర్ ఐ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే సిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. సిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, సిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటానే కదా. దాని ప్రకారం ఇది కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఐ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, 180 degrees. అంటే కాస్ 180 degrees ప్లస్ ఐ సైన్ 180 degrees. కాస్ 180 degrees ఎంత, -1 ప్లస్ ఐ సైన్ 180 degrees ఇది 0, ఐ ఇంటూ 0 అంటే -1. అంటే XYZ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్, x ఈజ్ ఈక్వల్ టు సిస్ థీటా, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6. x ఈజ్ ఈక్వల్ టు సిస్ థీటా అంటే ఈ పవర్ ఐ థీటానే కదా. ఇప్పుడు x పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 అంటే ఎంత, x పవర్ 6 ప్లస్ x పవర్ -6. ఇప్పుడు x పవర్ 6 అంటే ఎంత, ఈ పవర్ ఐ థీటా హోల్ పవర్ 6, ఈ పవర్ ఐ 6 థీటా. x పవర్ -6 ఈ పవర్ ఐ థీటా -6 ఈ పవర్ మైనస్ ఐ 6 థీటా. ఈ పవర్ ఐ 6 థీటా అంటే ఎంత, కాస్ 6 థీటా ప్లస్ ఐ సైన్ 6 థీటా. ఇది కాస్ మైనస్ ఆఫ్ 6 థీటా ప్లస్ ఐ సైన్ -6 థీటా. అంటే ఏమొస్తుంది, కాస్ 6 థీటా ప్లస్ మైనస్ ఇది, ఎందుకంటే కాస్ మైనస్ థీటా కాస్ థీటా, సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ 6 థీటా. ఇప్పుడు ఈ రెండు కూటమి కదా, x పవర్ 6 ప్లస్ x పవర్ -6 అంటే కాస్ 6 థీటా ప్లస్ ఐ సైన్ 6 థీటా ప్లస్ కాస్ 6 థీటా మైనస్ ఐ సైన్ 6 థీటా. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది, 2 cos 6 థీటా, 2 cos 6 థీటా. వాల్యూ ఏముంది, 6 థీటా కాబట్టి x పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 cos 6 థీటా. నెక్స్ట్, దీంట్లో ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8, క్యూబ్ రూట్ ఆఫ్ 8. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత, అంటే z పవర్ 1/3 క్యూబ్ రూట్ ఆఫ్ అంటే 8 పవర్ 1/3 కనుక్కోవాలి. 8 పవర్ 1/3 ఆల్రెడీ 8 పవర్ 1/3 చేసామా, చేయలేదు. 8 పవర్ 1/3, 8 పవర్ 1/3 అంటే 8 ప్లస్ 0i హోల్ పవర్ 1/3. ఇప్పుడు మాడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు r ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 8² ప్లస్ 0² క్యాన్సిల్ అయిపోద్ది 8. z ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. మాడ్యులస్ z అంటే r వాల్యూ 8 అంటే థీటా వాల్యూ ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ 0/8 0 degrees, 0/8 కాబట్టి 0 degrees. ఇప్పుడు మనకు z పవర్ 1/n ఫామే కదా ఉండేది, అది 8 పవర్ 1/3 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3. అంటే మనకు ఫైనల్ కంక్లూజన్ ఏమొస్తుంది, 8 పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 1/3 ఇంటూ సిస్ 0 degrees ప్లస్ 2k π/3
వేర్ k ఈజ్ ఈక్వల్ టు 0 1 n మైనస్ 1గా 3 మైనస్ 1 2 అనమాట. k 0 1 2. ఇప్పుడు దీని వాల్యూస్ చూద్దాం. 8 పవర్ 1/3 ఎంత? 2 క్యూబ్ హోల్ పవర్ 1/3 6 0 ప్లస్ 2k పై 3. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 0, 3 3 క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది? 2 ఇంటూ 6 0 degrees అంటే ఎంత? 6 0 degrees 2 cos 0 ప్లస్ I sin 0. cos 0 ఎంత? 1 కాబట్టి 2, sin 0 0 అయిపోతుంది. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1. k ఈజ్ ఈక్వల్ టు 1 అనేది 2 6 2π/3 అంటే 2 cos 2π/3 ప్లస్ I sin 2π/3. cos 2π/3 వాల్యూ ఎంత వస్తుంది? 2 ఇంటూ cos 2π/3 cos 120. cos 120 అంటే -1/2 ప్లస్ I sin 120 అంటే √3/2 అన్నప్పుడు ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే -1 ప్లస్ √3i. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 2. k ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 ఇంటూ 6 4π/3 2 ఇంటూ cos 4π/3 ప్లస్ I sin 4π/3. cos 4π/3 అంటే ఎంత? cos π ప్లస్ π/3 అంటే థర్డ్ క్వాడ్రంట్, sin π ప్లస్ π/3 అంటే 2 ఇంటూ -1/2 ప్లస్ I sin -√3/2. 2 2 క్యాన్సిల్ అయిపోతే -1